జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఈ రాహుల్ గాంధీ మీద సుప్రీంకోర్టు ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక షాకింగ్ అని చెప్పొచ్చు. అంటే నువ్వు ఇండియన్ అయితే కనుక ఇలా చేసి ఉండేవాడు కాదు, ఇలా కామెంట్ చేసి ఉండేవాడు అన్నట్టుగా అది సుప్రీంకోర్టు చేయడం అన్నది కామెంట్ చేయడం రాజకీయంగా కూడా ఒక సంచలనం అని చెప్పొచ్చు. అంటే ఒక రాజకీయ పార్టీ లాగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో కొంతమంది సుప్రీంకోర్టుని సమర్థిస్తున్నారు, కొంతమంది ఏమో రాహుల్ గాంధీని సమర్థిస్తున్నారు. అసలు కేసు ఏంటి, ఎందుకు, ఏం చేస్తుంది ఈ వ్యాఖ్యలు ఏంటి? ఇదొక వివాదాస్పదమైన ఇష్యూగా మారిపోయింది. ఇవాళ సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్, ముఖ్యంగా దీపాంకర్ దత్తా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మషీహ్ ఇద్దరు బెంచ్ దగ్గరికి రాహుల్ గాంధీ కేసు వెళ్ళింది. ఆ కేసు ఏందనేది తర్వాత చెప్తాను. వెళ్ళినప్పుడు దీపాంకర్ దత్తా ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే, నువ్వు ఆయన ఇంగ్లీష్లో చెప్తా ఆ కామెంట్ని, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ ఇండియన్ యూ వుడ్ నాట్ సే దిస్. నువ్వు నిజమైన భారతీయుడు అయి ఉంటే నువ్వు ఇది చెప్పి ఉండేవాడివి కాదు. అంటే అర్థమేమి, నువ్వు నిజమైన భారతీయుడు కాదు అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా. సో ఈ కేసుని ఏమీ ఇంకా విచారించలేదు, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరగలేదు, ఇదేమీ ట్రయల్కి రాలేదు. ఏమీ రాకుండానే ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చేసి ఆ తప్పు అని చెప్పి, అంతవరకు కూడా అతను తప్ప ఉప్పు అనేది కూడా మాట్లాడచ్చు కోర్టు. కానీ అసలు నువ్వు ఇండియన్ అయితే ఈ కామెంట్ చేసి ఉండేవాడు కాదంటే, నువ్వు ఇండియా కాదని ముందుగా, నువ్వు ఇండియన్ కాదని, ఇది బీజేపీ వాళ్ళ భాష, ఇది బీజేపీ చెప్తే బయట రాహుల్ గాంధీని ఇలాగే నువ్వు ఇండియన్ కాదు, వీళ్ళు మీ అమ్మ ఇటాలియను, ఇవన్నీ మాట్లాడే భాషనే సుప్రీంకోర్టు జస్టిస్ ఇలా మాట్లాడడం కరెక్టా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైపోయింది. ముందుగా అసలు ఏం జరిగింది, కేసు ఏంటి, రాహుల్ గాంధీ అట్లా అంటే అనకూడని మాట ఏమున్నాడు, ఈ విషయాలు ముందుగా మనం మాట్లాడుకొని దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిల పరిస్థితి గత కొంతకాలంగా ఎలా ఉంది, వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసెస్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి విమర్శలు ఉన్నాయి, ఈ విషయాలు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ 2022 డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఆయన చైనా మన దేశంలో 2000 చదరపు కిలోమీటర్లని లడఖ్లో ఆక్యుపై చేసుకుంది. ఇది ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది, అలాగే కొంతమంది ఎక్స్పర్ట్లు కూడా చెప్పారు, ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ కూడా చెప్పింది. సో ఇది జరిగి మన వాళ్ళని మీద చైనా సైనికులు దాడి చేస్తుంటే థ్రాషింగ్ ఇండియన్ సోల్జర్స్ అని భాష వాడాడు. థ్రాషింగ్ అంటే బీభత్సం కొడుతుంది, అంటే దాడులు చేస్తుంటే ఈ చేతగాని ప్రభుత్వం ఊరికే చూస్తూ ఉంది అనేది ఆయన మాట్లాడాడు. ఇందులో మిలిటరీని కించపరిచాడు, ఈయన మన ఆర్మీ మొరేల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు అని చెప్పి ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే ఒక వ్యక్తి లక్నో కోర్టులో కేసు వేశాడు. డిఫేమేషన్, క్రిమినల్ డిఫేమేషన్, సివిల్ డిఫేమేషన్, 2 రకాల డిఫేమేషన్లు ఉంటాయి. క్రిమినల్ డిఫేమేషన్లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356 కింద వేయచ్చు. మన కవిత, మన ఇతను కేటీఆర్ కొండా సురేఖ మీద కూడా వేశాడు, ఆమె కేసు పెట్టమని కూడా కోర్టు చెప్పింది, ఇదే సెక్షనే. ఈ సెక్షన్ కింద ఈ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే ఆయన లక్నో కోర్టులో వేశాడు. ఈయన ఎవరయ్యా అంటే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని BRO అనే ఒక సంస్థ ఉంది, అది కూడా మిలిటరీకి సంబంధించిన సంస్థ. దాని డైరెక్టర్ అనమాట ఈయన. అంటే బార్డర్స్ లో రోడ్లు వేసే సంస్థ, దాని డైరెక్టరు ఈయన లక్నో కోర్టులో వేశాడు. దీని మీద లక్నో కోర్టు ఈ డిఫేమేషన్ అని యాక్సెప్ట్ చేసింది. దీని మీద రాహుల్ గాంధీ ఏం చేశాడంటే, మే 29, 2025న అలహాబాద్ హైకోర్టులో ఈయన క్వాష్ పిటిషన్ వేశాడు. దీన్ని కొట్టేయండి, దీంట్లో నేనేమి ఆర్మీని కామెంట్లు ఏమి లేవు, ఆర్మీకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు, నేను ఒక పొలిటికల్ విమర్శ చేశాను, మన దేశ భద్రత, రక్షణ, మన సరిహద్దుల్ని పక్క దేశం ఆక్యుపై చేసుకుంటే భారతదేశం ఈ మోడీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదని పొలిటికల్ విమర్శ చేశాను. ఇది మన దేశం మీద ప్రేమతో చేసింది తప్ప మిలిటరీకి యాంటీగా నేనేం చేయలేదు, క్వాష్ చేయండి అని అడిగింది. అలహాబాద్ హైకోర్టు క్వాష్ చేయకుండా ఈయన పిటిషన్ కొట్టివేస్తూ, ఇది జాతీయ ప్రైడ్కి సంబంధించిన, నేషనల్ ప్రైడ్ని నువ్వు దెబ్బతీసావు అన్నట్టుగా కామెంట్లు చేసింది అలహాబాద్ హైకోర్టు. దాంతో ఈయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు. దాని మీద అభిషేక్ మను సింఘ్వి
రెగ్యులర్గా కాంగ్రెస్కి ఈయనే సుప్రీంకోర్టులో అడ్వకేట్, ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ఇంతకుముందు. ఆయన ఆర్గ్యూ చేశాడు. ఆయన ఏం ఆర్గ్యూ చేశాడంటే రాహుల్ గాంధీ పబ్లిక్ డొమైన్లో ఉన్నది, ఇంటర్నేషనల్ మీడియా న్యూయార్క్ టైమ్స్ కానీ బీబీసీ కానీ ఇవన్నీ రాశాయి. మన ఇండియన్ డిఫెన్స్ అనాలిస్టులు కూడా దీని మీద మాట్లాడారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ కూడా దీన్ని చేసింది. అట్లాగే శాటిలైట్ ఇమేజరీస్ కూడా ఉన్నాయి, ఆక్యుపై చేసింది. లడఖ్లో 2000 చదరపు కిలోమీటర్ల దీంతో ఆక్యుపై చేసింది. అట్లాగే డెప్సాండ్, డెమ్చాక్ లాంటి ఈ అరుణాచల్ ప్రదేశ్లో కొంత ఆక్యుపై చేసింది. నేను యాక్చువల్గా 2-3 సార్లు ఈ ఇష్యూ మీద కూడా మాట్లాడున్నా. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ఊర్లని అది ఆక్యుపై చేసింది అనే విషయం అప్పుడు అన్ని మీడియాలో వచ్చింది, మనం కూడా చెప్పుకున్నాం. దాన్నే ఈయన చెప్పాడు, ఇవన్నీ జరిగాయి కాబట్టి రాహుల్ గాంధీ చెప్పాడు. అట్లాగే అక్కడ 2020లో మనకి మన సైనికుల మీద గాల్వన్ వ్యాలీ క్లాష్ అంటారు దాన్ని. 2020 జూన్లో చైనీస్ సైనికులకి మనకి మధ్య గొడవలు వచ్చాయి, క్లాష్ వచ్చింది. ఆ క్లాష్లో 20 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. సో ఆ తర్వాత కొంత చర్చలు జరిగి మళ్ళీ గొడవలు రాకుండా ఉన్నాయి మన ఇద్దరు దేశాలు 2 మధ్య. సో ఈ నేపథ్యంలో మన భూభాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారన్న అంశాన్ని పబ్లిక్ దృష్టికి తీసుకుపోవడానికే రాహుల్ గాంధీ మాట్లాడాడు తప్ప, కాకపోతే ఆయన పదాలు ఇంకొంత బెటర్గా ఉంటే బాగుండేది. థ్రాషింగ్ ద మిలిటరీ అట్లాంటి పదాలు వాడకుండా ఉంటే బెటర్గా ఉండేది. కానీ స్పిరిట్ తీసుకుంటే ఆయన మిలిటరీకి యాంటీగా ఏమీ మాట్లాడలేదు, మిలిటరీ డిమోరలైజ్ చేసే మాట్లాడలేదు, పొలిటికల్ విమర్శ చేశాడు. దేశ భద్రత, దేశ సరిహద్దులకు సంబంధించి పక్క దేశం ఆక్యుపై చేసుకుంటే ఈ దేశం ఏమీ చేయట్లేదు, ఈ దేశ ప్రభుత్వం అనేది చేశాడు అనేది ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. కోర్టు ఏం చేసిందంటే దీని మీద 3 వారాల పాటు స్టే విధించింది. అంతవరకు రాహుల్ గాంధీకి ఊరటే. కానీ రాహుల్ గాంధీ అంతవరకు అయితే విభేదాలు లేవు. కోర్టు ఏమైంది, ముఖ్యంగా దీపాంకర్ దత్తా ఏమడిగారంటే అసలు నీకు ఎలా తెలుసు ఆక్యుపై చేసిందని, నువ్వు అక్కడికి వెళ్ళావా, నువ్వు చూసావా, నీ దగ్గర ఏమైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇవన్నీ అడిగింది కోర్టు. అంతవరకు కూడా ఓకే. అంటే నువ్వు ఇప్పుడు 2000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుందని నువ్వు ఆరోపిస్తున్నప్పుడు నీ దగ్గర డేటా ఉందా, నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడగచ్చు. వీళ్ళు ప్రూఫ్ ఉందో ఏదో చూపిస్తారు, అంతవరకు ఓకే. నువ్వు దేశభక్తుడై, నువ్వు నిజమైన ఇండియన్ అయితే, నిజమైన భారతీయుడు అయితే ఈ మాట నువ్వు అనుండేవాడి కాదు అని కోర్టు ఎక్స్ట్రాగా ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్ భారతదేశంలో మొత్తం 2గా చీలిపోయింది. బీజేపీ వాళ్ళంతా ఏమో సపోర్ట్ చేస్తున్నారు, చూడు మేము చెప్పిందే కోర్టు కూడా చెప్పిందని. ఇటు కాంగ్రెస్ కానీ ఇండియా బ్లాక్ కానీ వ్యతిరేకిస్తున్నారు. ఇది కోర్టు పరిధిని దాటి కామెంట్. ఇది కోర్టు పరిధి. ఒక పొలిటికల్ లీడర్ లాగా జడ్జి మాట్లాడడం కరెక్ట్ కాదు. తర్వాత ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లోకి పొలిటికల్ క్రిటిసిజంని ఎంటర్ అయిపోయి నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండాలా. అంటే ఈ మధ్య ఏమైంది, మోడీ వచ్చిన తర్వాత మోడీని విమర్శిస్తే నువ్వు దేశద్రోహి, దేశానికి ఏమి నువ్వు హాని చేయవు, కానీ మోడీని విమర్శిస్తే మాత్రం నువ్వు దేశద్రోహి అన్న పద్ధతిలో ఈ మధ్య ముద్ర వేయడం మనం చూస్తున్నాం. వీడు దేశద్రోహిరా అంటారు. మనం కూడా ఏదన్నా, నేను ఒక 10 వీడియోలు చేశాను అనుకో, అందులో 2 మోడీని విమర్శించుంటా, ఇంకా 8 మోడీని సపోర్ట్ చేసి కూడా ఉంటా. చాలా విషయాల్లో నేను మోడీని సపోర్ట్ చేస్తా, ఇష్యూని బట్టి మాట్లాడతాం. ఆ ఇష్యూలో మోడీ తప్పు ఉందనుకుని నేను అనుకుంటే మోడీ తప్పు ఉందని చెప్తాను అనుకో, కింద కామెంట్లు చూస్తే వీడు దేశద్రోహిరా, వీడు ఇదిరా అదిరా, వీడు కమ్యూనిస్ట్ నా కొడుకురా, ఇంకా బూతులు అనమాట. ఇది బాగా పెరిగిపోయింది మధ్యకాలంలో. అంటే మోడీని విమర్శించకూడదు, ఎవరు కూడా విమర్శిస్తే దేశద్రోహి. దేశం వేరు, మోడీ వేరు. మోడీ ఒక పొలిటికల్ పార్టీ లీడరు, ప్రధానమంత్రి విమర్శించకూడదు. నెహ్రూ మీదనే బోల్డ్ కామెంట్స్, కార్టూన్స్ వచ్చేవి అప్పుడు. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా పరిమితులు ఉన్నాయి ఖచ్చితంగా. ఆర్టికల్ 21, 19 వీటిలో, ఆర్టికల్ 19 వీటికి సంబంధించి కొంత ఇవి ఉన్నాయి. అది తప్పు లేదు, కాన్స్టిట్యూషనల్ వ్యతిరేకమైనప్పుడు కోర్టు చెప్పాలి. కానీ కామెంట్ చేయడం అనేది, ఈ కామెంట్ అనేది వెర్డిక్ట్ కాదు, తీర్పు కాదు, కానీ అలా కామెంట్ చేయడం అనే దాని పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో అసలు జడ్జిలు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలాంటి తీర్పులు ఇస్తున్నారన్న బయటకు వచ్చాయి మొత్తం చర్చలు. దీనికి సంబంధించి నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, దుష్యంత్ దవై అనే ఒక
48 ఏళ్ల పాటు లాయర్గా ఉండి మొన్ననే ఆయన రిజైన్ చేశాడు 70 ఏళ్ల వయసులో. ఆయన 3 వారాలకు ముందు ద వైర్ మీడియాలో కరణ్ తాపర్కి ఒక 50 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ 50 నిమిషాలు నేను చూశాను. ఆయన ఒక సంచలనమైన కామెంట్ చేశాడు. ఆయన కామెంట్ ఏంటంటే, జడ్జిలు అనేవాళ్ళు ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు ఒకరిద్దరు తప్ప ఈ 11 ఏళ్లలో అంటే మోడీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సిటిజన్స్ని వ్యతిరేకంగా జడ్జిమెంట్స్ ఇచ్చారు, గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చారు, ఇండియన్ జస్టిస్ సిస్టమ్ని ఫెయిల్ చేశారు. సో వీళ్ళందరూ కూడా పొలిటికల్గా కాంప్రమైజ్ అయ్యారు అనేది ఆయన ఆరోపణలు చేశాడు. మామూలుగా జడ్జిలు రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలి, కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అయినాక మోడీని ఇంటికి పిలవడం, మోడీని కోర్టుకు పిలవడం, కోర్టులో మోడీతో సపరేట్గా ఛాంబర్లో సమావేశం అవ్వడం, ఇంట్లో కొడుకుల పెళ్ళిళ్ళకి కూతుర్ల పెళ్ళిళ్ళకి మోడీలు వెళ్తుంటారు, మోడీలు కావచ్చు అమిత్ షాలు కావచ్చు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకసారి మోడీని కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు నెక్స్ట్ డే మోడీకి యాంటీగా ఉండే కేసులో నువ్వు మాట్లాడాల్స్తే నువ్వు ఎలా యాంటీగా మాట్లాడతావు? నీకు ఫీలింగ్ ఉంటుంది కదా, అయ్యో పాపం కొడుకు పెళ్లికి పిలిస్తే వచ్చాడు, ఇక్కడ మనం మోడీకి యాంటీ. అలా కాంప్రమైజ్ అయిపోయినాయి జడ్జిమెంట్స్ అంతా. వందల జడ్జిమెంట్స్ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నారు, సివిల్ రైట్స్ని బ్రేక్ చేశారు అని ఆయన చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. జ్యుడిషియల్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎలాగో పాడైపోయింది. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రజలకై వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని కట్ చేయాల్సింది జ్యుడిషియల్ సిస్టమ్. కానీ జ్యుడిషియల్ సిస్టమే సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఇదేమి ఇప్పుడే కాదు, 80ల నాటి ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా, ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా జడ్జిలు ఎలాగ బిహేవ్ చేశారు, 1984 ఆర్లర్లప్పుడు జడ్జిలు ఎలాగ బిహేవ్ చేశారు, సిక్కులను వచ్చుకోవాల్సింది దాదాపు 8,000 మంది సిక్కులు చనిపోయారు, అప్పుడు ఇలాగే బిహేవ్ చేసింది. దాదాపు 80s నుంచి కూడా దిగజారిపోతా వస్తుంది. ఇది మోడీ పీరియడ్ లో మరింత ఎక్కువైంది అనేది ఆయన చెప్పింది. ఓన్లీ మోడీ పీరియడ్ లోనే అని కాదు ఆయన ఉద్దేశం, ఎక్కువైంది మోడీ పీరియడ్ లో ఈ 11 ఏళ్లలో. అంతవరకు జడ్జిలుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు, చీఫ్ జస్టిస్లు అయిపోయినాకనే ఇలా అయిపోయారు అనే విషయం కూడా ఆయన చెప్పాడు. ఒకరిద్దరు తప్ప ఆయన అందరి పేర్లు కూడా చెప్పాడు. ఆడ వీడియో ఉంది, చూడొచ్చు ఎవరైనా. సో ఇంత దారుణంగా జ్యుడిషియల్ సిస్టమ్ ఫెయిల్ అయింది ఇండియాలో అనేది ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది ఇప్పుడు రాజీవ్ గాంధీ మీద ఈయన కామెంట్స్ అనేది ఒక తేనె తుట్టిని కదిపినట్టుగా అయిపోయింది. ఫేస్బుక్ లో కానీ ఎక్కడ చూసినా దీని మీద చర్చలు అనేది మొదలైంది. చర్చలు మంచిదే, ఎప్పుడైనా నిజంగా రాహుల్ గాంధీ ఒక దారుణమైన కామెంట్ చేస్తుంటే దానికి ఖచ్చితంగా ఆయన పనిష్మెంట్ ఎదుర్కోవాలి. కానీ ఏమీ జరగకుండా, ట్రయల్ కానీ ఏమీ జరగకుండానే ఒక కోర్టు తమ పరిధిని మించి ఒక పొలిటికల్ కామెంట్ లాగా, నువ్వు భారతీయుడైతే, నిజమైన భారతీయుడైతే ఇలా అనవు అనేది సరైనది కాదు అన్నదైతే మాత్రం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ.